ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా మీరు పొజిషన్లో ఉంటే దాని ద్వారా పొజిషన్ సమాప్తం అయిపోద్ది అని అంటున్నారు. అలాగే బాబా పిల్లలు అయిన తర్వాత మీకు దుఃఖం యొక్క ఆల కూడా రాదు అని చెప్తున్నారు. మీరందరూ కూడా అందరి సుఖాన్ని అందరికి దుఃఖాన్ని తీసి సుఖాన్ని ఇచ్చిన గారాబ పిల్లలు అని కూడా బాబా అంటున్నారు. మరి దీని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము. సర్వాత్మల పట్ల సుఖము మరి శాంతికర్తగా అయ్యారా? ఎందుకంటే మీరు దుఃఖకర్త సుఖకర్త యొక్క గారాబ పిల్లలు కనుక తండ్రి యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో అదే పిల్లల యొక్క కర్తవ్యం అవుతుంది. మరి ఎవరైతే విశ్వ కళ్యాణకర్తలు లేదా సుఖకర్తలుగా ఉంటారో వారి దగ్గరికి ఎప్పుడైనా కానీ దుఃఖం యొక్క ఆల స్వప్నంలో లేదా సంకల్పంలోనైనా రాగలదా? ఇలాంటి స్థితిని తయారు చేసుకున్నారా లేక ఈ స్థితిలో స్థితిలై ఉంటున్నారా? కొత్త జన్మ తీసుకున్నారు, బాబ్దాదాకి గారాబ పిల్లలుగా అయ్యారు. సర్వశక్తివంతుని సంతానమైన వారి దగ్గరికి ఏ రకమైన సంతాపమైన రాగలదా? బాబా పిల్లలు అయిన తర్వాత సంతాపం అనగా ఏంటి? దుఃఖం యొక్క ఆల రాగలదా అంటున్నారు బాబా. దుఃఖం ఉన్నంత వరకు సర్వశక్తివంతుడైన బాబా యొక్క స్మృతి లేనట్లే. లేదా ప్రత్యక్షంగా తండ్రికి పిల్లలుగా అవనట్లే. సుఖసాగరుడైన తండ్రి యొక్క సంతానానికి దుఃఖం యొక్క ఆల ఎలా ఉంటుందో కూడా తెలియదు. బాబా పిల్లలుగా అయిన తర్వాత సుఖం యొక్క ఆలలోనే తేలియాడుతూనే ఉంటారు. మాయ ఎందుకు వ్యతిరేకిస్తుంది? వ్యతిరేకతకి నివారణ చాలా సహజం అంటున్నారు. అపోజిషన్ అనే మాటలో కేవలం ఆ అనే అక్షరాన్ని తీసేయండి. అప్పుడు ఏమవుతుంది? పొజిషన్. పొజిషన్లో ఉండడం ద్వారా అపోజిషన్ ఉంటుందా? మీ పొజిషన్లో అనగా మీ స్థితిలో మీరు స్థితిలో ఉంటే మా యొక్క అపోజిషన్ ఉండదు కదా అంటున్నారు బాబా. ఉంటుందా? ఉండదు కదా. కేవలం ఒక అక్షరాన్ని తీసివేయాలంతే. అదే స్మృతి యాత్ర. మీరు ఎవరో మీరు ఎవరికి చెందిన వారో స్మృతి ఉండాలి. ఇది కష్టమా ఏంటా? ఏమైనా కష్టమా ఆ స్థితిలో అయి ఉండడం? ఎవరు ఎలాంటి వారు ఆ విధంగా స్వయాన్ని అంగీకరించడంలో కష్టం ఉంటుందా? మీరు అసలైన దానిని మర్చిపోయారు. మీ స్థితుల్ని చేసేందుకే శిక్షణ లభిస్తుంది. అసలు రూపంలో స్థితి రావటం కనిపిస్తుందా లేక నకిలీ రూపంలో స్థితి రావడం కనిపిస్తుందా? కష్టమేమనిపిస్తుందా? హోలీ పండుగ లేదా దసరా రోజులు చిన్నపిల్లలు నకిలీ ముఖాన్ని పెట్టుకుంటారు కదా. ఆ నకిలీ ముఖాన్ని తీసేసి అసలు రూపంలో ఉండండి అంటే అది వారికి ఏమైనా కష్టంగా అనిపిస్తుందా? మరి ఎంత సమయం పడుతుంది? మీరు కూడా ఈ ఆట ఆడారు కదా. ఏమేమి సుఖాలు ఏమేమి ముఖాలు పెట్టుకున్నారు? ఒకసారి కోతి ముఖం, ఒకసారి రాక్షస ముఖం, ఒకసారి రావణ ముఖం, ఇలా నకిలీ ముఖాలు ఎన్ని పెట్టుకున్నారు? ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు? ఆ నకిలీ ముఖాలు అన్నీ తీసేయండి. దీంట్లో కష్టం ఏమిటి? సదా ఇదే నెస పెట్టుకోండి, మా అసలు స్వరూపం, అసలు ధర్మం మరియు అసలు కర్మ ఏమిటి అని. అసలైన జ్ఞానంలో మేము మాస్టర్ జ్ఞానసాగరులము అనే నస తక్కువగా ఉంది. ఈ నస సదా ఉంటే ఏ విధంగా అయిపోతారు, ఎలా అవుతారో ఆ స్మృతి చిహ్నం చూసారా? దిలవడ మందిరం అనేది తపస్వి కుమారు మరియు తపస్వి కుమారుల స్మృతి చిహ్నం. సదా ఈ నసలు స్థిరంగా ఉండేవారే స్మృతి చిహ్నం ఏది అంటే సదా ఆ నసల్లో ఉండటం ద్వారా స్థిరంగా అయిపోతారు అని బాబా అంటున్నారు.
అచ్చా. ఓం శాంతి.